హలో అండి, ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి వెల్లుల్లి కారం రైస్ని ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేసేస్తారు. డైలీ వెల్లుల్లిని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. హార్ట్కి సంబంధించిన డిసీజెస్ రానివ్వకుండా చూస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. మరి ఈ వెల్లుల్లి కారం రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లిపాయల్ని తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని చిన్న చిన్నగా పైన పీల్ అంతా మొత్తం రిమూవ్ చేసేయాలి. పీల్ని మొత్తం రిమూవ్ చేసుకుంటేనే మనం రైస్ తినేటప్పుడు పీల్ రైస్తో పాటు రాకుండా వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. వీడియోలో చూపించిన విధంగా అలా మొత్తం తీసేసుకోవాలి. వెల్లుల్లి కారం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం సపరేట్గా ఏమి కొనాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అయిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్స్, ఉప్పు, కారం ఉంటే సరిపోతుంది. వీటిని ఒక్కొక్కటిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. రైస్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే వెల్లుల్లిపాయల్ని ఇంకా 2 ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకు మంచిగా వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కూడా 1 ఎక్స్ట్రా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ ఫ్లేవర్ అయితే 2 అయితే సరిపోతుంది. తర్వాత ఒక బాండి పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి జీడిపప్పును వేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో పోపు దినుసులైన జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అందులోనే పల్లీలు, కరివేపాకు, పసుపును వేసి వేయించేసుకోవాలి. పోపు దినుసులు మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసి వేయించేసుకోవాలి. ఈ ఆనియన్స్ని వేయడం వలన వెల్లుల్లి కారం రైస్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోనే మిక్సీ పట్టేసుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి. ఈ వెల్లుల్లిని వేసి వేయించేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. మంచిగా స్మెల్ వస్తూ వెల్లుల్లి కారం మొత్తం వేగిపోయిన తర్వాత అందులోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడివేడి రైస్ని వేసేసి మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వెల్లుల్లి కారం రైస్లో చాలామంది ఆనియన్స్ని అయితే వేయరు. ఆనియన్స్ని వేయడం వలన ఈ వెల్లుల్లి కారం రైస్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ వెల్లుల్లి కారం రైస్ని అనేది కూడా కామెంట్ చేసేయండి. ఈ వెల్లుల్లి కారం రైస్ చాలా సింపుల్గా క్విక్గా కంప్లీట్ అయిపోయింది కదా. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక హెల్తీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు.